మరి రామ్ చరణ్ అన్న అయితే పెద్ద అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా రీసెంట్గా ఛాంపియన్ అనే ఒక సినిమా వచ్చింది కదా, శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ బాబుది. సో ఆయన ఆ సినిమాకి అయితే చీఫ్ గెస్ట్గా మన చరణ్ గారు అయితే వెళ్ళడం జరిగింది. స్పీచ్ అంతా అయిపోయింది, బాగానే మాట్లాడారు, ఓకే అంతా అయిపోయింది. లాస్ట్లో ఇక్కడ ఎవరైతే యాంకర్ ఉన్నారో అడిగారు అనమాట, సో పెద్ద అప్డేట్ ఏంటి అని చెప్పి. వెంటనే చరణ్ అన్న అయితే, సో నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి. గారు నాకు అర్థమైంది, నేను అడుగుతాను. లేదు, మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేసేసారు. 99.9999% కవర్ చేసేసారు, మ్యాక్సిమం 100%. ఎస్, నాకు అర్థమైంది, అప్డేటే కదా. నేనైతే అడుగుతాను కానీ బలవంతం అయితే పెట్టలేను. పెద్ద అప్డేట్ పెద్ద షూటింగ్ జరుగుతుందండి. ఓకే, సో నెక్స్ట్ అంటే మార్చ్ 27th. మార్చ్ 27th నెక్స్ట్ కంటెంట్ ఏదైనా? నెక్స్ట్ ఛాంపియన్, దాని తర్వాత సంక్రాంతి సినిమాలు, దాని తర్వాత మేము ఎక్కడో దూరతాంలేండి. సో అదే మరి సంగతి మ్యాక్సిమం. ఎందుకంటే సంక్రాంతి సినిమాలని ఇవన్నిటిని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చికరి అనే సాంగ్ వలన ఆ సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి, సో హైప్ పరంగా చూసుకుంటే. అందుకే చరణ్ అన్న ఏంటంటే కొంచెం ఆలోచించాడు. సో దీని వెనక ఇంకో రీజన్ కూడా ఉంది. ఆ సంక్రాంతి సినిమాలు అందరూ ఎవరెవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళలో కొంతమంది వచ్చి పెద్ద టీంని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా మీ నుంచి వచ్చే కంటెంట్ కొంచెం ఎక్కువ బజ్ క్రియేట్ చేస్తుంది, ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తుంది. సో ఇది మా సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది. సో మా నుంచి వచ్చే సాంగ్స్ ఇవేమీ కూడా జనాల్లోకి వెళ్ళట్లేదు అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పండి, సంక్రాంతి సినిమాలు ఎన్ని మహా అయితే ఉన్నాయి? 6-7 ఉన్నాయి. అందులో నోటెడ్ సినిమాలు ఏంటి? చిరంజీవి గారిది. మళ్ళీ మీరు రాజాసాబ్ అంటారు, రాజాసాబ్ కోసం నాకు అసలు మినిమం కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు. సాంగ్ మనం చూశాను, ఘోరంగా ఉంది సాంగ్. ఎందుకో మరి అది ఫెయిల్ అవుతున్నారు. ప్రభాస్ అనే సినిమా ఫస్ట్ టైం ఒక హైప్ లేకుండా రిలీజ్ అవుతుంది. రిలీజ్ ఎన్ని రోజులో లేదు, మహా అయితే ఒక 20 రోజులు ఉందేమో. సో ఆ రకంగా చెప్తున్నా. సో అందుకే వాళ్ళు కూడా ఆ రకంగా కొంచెం భయపడి, సో సో వాళ్ళు కూడా ఆలోచించి ఓకే ఈ సినిమాలు ఏదో ఆడనే సంక్రాంతి సినిమాలు కదా, కొంచెం వాటికి కూడా బడ్జెట్లు అవి ఉంటాయి కదా, ఊరికే రికవరీ అవనేలే. సో జనవరి ఎండింగ్ నుంచి మనం అప్డేట్ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి చరణ్ అయితే క్లియర్గా చెప్పేశాడు అనమాట. సో ఇదేదో సడన్గా చెప్పిన ఆన్సర్ కాదు, ముందు నుంచే వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వాళ్ళైతే నిర్ణయం తీసుకున్నారనమాట. ఓకే బాగానే ఉంది, అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలకి హైప్ రావాలి కాబట్టి. ఇప్పుడు మిగతా సినిమా, ఇప్పుడు చిరంజీవి గారి సినిమా చూసుకుంటే బడ్జెట్ అంత మహా అయితే ఒక 50 నుంచి 60 కోట్లు ఉంటుందేమో అంతే. కానీ రాజాసాబ్ సినిమాకి చూసుకుంటే అది చాలా పెద్ద హిట్ కొట్టాలి. బ్రేక్ ఈవెన్ ఆల్మోస్ట్ 250 నుంచి 300 కోట్లు ఉంది. మరి అంత కొట్టదో చూడాలి. నాకైతే డౌటే, మారుతి మీద డౌట్ నాకు, ప్రభాస్ అన్న మీద కాదు. ప్రభాస్ అన్న ఏదో ఒకలాగా జనాలు రప్పిస్తాడు, బట్ మారుతి మ్యాజిక్ చేయాలి. అది కానీ లేకపోతే ఇంక ఫెయిల్ అయినట్టే. మొన్న రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ అట్టర్ ఫ్లాప్, అసలు ఒక్కడు కూడా 50 మిలియన్ కూడా దాటలేదు, అంత ఫ్లాప్ అయినాయి. సో చికరి సాంగ్ చూసుకుంటే 100 మిలియన్ కొట్టింది తెలుగులోనే, మిగతా లాంగ్వేజెస్ ఇంకా ఉన్నాయి రికార్డ్స్. సో అదే గైస్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వస్తాను.